దోశ టిఫిన్స్లోకి ఉపయోగపడే అవిసె గింజల కారప్పొడి చూపిస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ఒక గ్లాసు మినపప్పు వేసుకుందాం. పొట్టు మినపప్పు అయితే బాగుంటుందండి. చాయ్ మినపప్పు అనేది అంత టేస్ట్ని ఇవ్వదు. సో పొట్టు మినపప్పు వేయడానికి ప్రిఫర్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పప్పు మాడకుండా స్లోగా వేయించుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా మినపప్పు అనేది వేగాలి. ఈ వేగిందని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో 3/4 కప్పు ధనియాలు వేసుకుంటున్నానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ అనేది వేయక్కర్లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నిటిని కూడా మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇందులో వేగుతున్నప్పుడే మనం ఒక హాఫ్ కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నానండి. అవిసె గింజల్లో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా ఉన్నాయి. స్కిన్కి, హెయిర్కి, కళ్ళకి చాలా మంచిదండి. బయట మార్కెట్లో ఒమేగా 3 కోసం క్యాప్సిల్స్ రూపంలో కూడా ఉన్నాయి. కానీ అవి మనం వాడకుండా మనం తినే ఫుడ్లోనే చేంజెస్ అనేది చేసుకుంటే మన బాడీలోకి ఒమేగా 3 అనేది అవిసె గింజల రూపంలో వాడచ్చు. ఈ పప్పులన్నిటిని మనం మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. అవిసె గింజలు వేయగానే చిటపటమంటాయండి. ఆ స్టేజ్లో మనం తీసేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వచ్చేసి నేను 3 కప్పులు కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు నల్లగా ఉందని అనుకుంటున్నారు కదండి, అదేం కాదండి. అది ఎండలో పెట్టేసరికి అలా ఎండిపోయిందండి. కొన్ని పచ్చివి, కొన్ని అలా కొన్ని ఎండాయి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. పచ్చివి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మనం కరివేపాకు అనేది ఇలా చేతిలోకి తీసుకొని స్మాష్ చేసినట్లయితే ఇలాగా స్మాష్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ స్టేజ్లో మనం కరివేపాకుని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి అనేది నేను 1 కప్పు తీసుకున్నా. 1 కప్పు అంటే ఇంచుమించుగా ఒక 25 గ్రామ్స్ వస్తుంది. ఈ ఎండుమిర్చిని కూడా మనం రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాం. నేను ఎందుకంటే డ్రైగా రోస్ట్ చేశానండి. అన్ని ఇంగ్రీడియంట్స్లో కూడా ఆయిల్ వేసి వేయించినట్లయితే కొన్ని రోజులు అంటే ఒక 15 రోజులు అలా అయ్యేసరికి ఆయిల్ వాసన వస్తుందండి. అందుకని నేను డ్రైగా వేయించడానికే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి డ్రైగా వేయించి కారపొడి అనేది చేసుకోండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వేయించుకున్న వాటిలన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకున్నదాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీంట్లోనే ఒక గుప్పెడు వెల్లుల్లి వేసుకుంటున్నాను. పొట్టుతో వేసినా పర్లేదు, అలాగే పొట్టు తీసినా పర్లేదండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఒక 3 వంతుల పౌడర్ని మనం ప్లేట్లోకి తీసుకొని ఒక పావు వంతు అనేది మిక్సీ జార్లోనే ఉంచేసి మనం వేయించి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకుందామండి. అన్నీ ఒకేసారి వేసేసి మిక్సీ చేసేయొచ్చండి, కానీ లోడ్ ఎక్కువైపోతుంది. అట్లాగే సరిగా పౌడర్ రూపంలోకి రాదు, కొంచెం బరకగా ఉంటుంది. అందుకని నేను దేనికది డివైడ్ చేసుకుంటూ మిక్సీ చేస్తున్నాను. మనకి కరివేపాకు కూడా పౌడర్ అయిపోయింది. దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. వీటిని కూడా వేసేసుకొని వేయించుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇట్లాగ ఎండుమిర్చి కూడా పౌడర్ అయిపోయింది. దీంట్లో మనం ఫస్ట్ రౌండ్లో మిక్సీ పట్టుకున్న ధనియాలు, మినపప్పు పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ 2-3 సార్లు పలసిస్తూ మిక్సీ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇందులో మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అట్లాగే ఎగుటుగా కూడా లేకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇడ్లీ దోశల్లోకి, ఫ్రైస్లోకి కూడా పౌడర్ బాగుంటుంది. బాయ్ బాయ్.